హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు ప్రదీప్. సో వెన్స్డే ఈవినింగ్ ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. అదేవిధంగా లైవ్ అప్డేట్స్ నేను ఈరోజు టైం దొరికింది, లైవ్ అప్డేట్ చూసా. సో ఇప్పుడే ఒక గేమ్ అయింది. ఆ గేమ్లో రచ్చ రంబోల్ అయింది, మామూలుగా కాదు. సో మరి అవినాష్కి, ప్రేరణకి, అదేవిధంగా నబీల్కి, ప్రేరణకు కూడా వాగ్విధం జరిగింది. అసలు ఎందుకు జరిగింది, ఇక్కడ ఎవరు తప్పు చేశారు, ఎవరు అడ్డంగా దొరికిపోయారు, ఎవరు గ్రూప్ గేమ్ ఇంకా ఆడుతున్నారు, 14th వీక్ వచ్చినా కానీ గ్రూప్ గేమ్ ఎవరు ఆడుతున్నారు అనేది క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఇక్కడ నో బయాస్డ్ జెన్యూన్ రిపోర్ట్ నేను ఇస్తున్నా మీకు. సో అవసరమైతే మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంది వాళ్ళ మధ్య. సో ఎవరిది కరెక్ట్ అనేది మీరు కూడా విన్న తర్వాత కామెంట్ సెక్షన్ రాయండి. సో ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ఒక గేమ్ పెట్టాడు, అదేంటంటే ఓటెప్పేకి. అదేంటి ఒక లాంగ్ ఇది ఉంటుంది, కార్డులు అందరికీ ఒక్కొక్క కలర్ లెక్కన 6 మందికి ఇచ్చారు. 6 మందినా 7 మందికి. సో 7 మందికి ఇచ్చినప్పుడు ఆ కలరు కట్టుకోవాలి. ఆ పక్కన వచ్చి పట్టుకొని మధ్యలో ఆ తాళ్ళే ఒకదానికొకటి మెలేజేస్తున్నాయి అనమాట. అవి ఇప్పుకొని పోయి అవతల పక్కనటువంటి అదే కలరు అక్కడ ఒకటి ఉంటుంది అన్నమాట, పోల్ లాగా. ఆ పోల్కి చుట్టాలి, ప్రాపర్గా చుట్టాలి. అది రూల్ బుక్ చదివింది కూడా అదేనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే చాలా కష్టం అనమాట. అది మామూలు విషయం కాదు, చాలా టఫే. అది ఆడపిల్లలైనా కానీ వాళ్ళ ముగ్గు చాలా చక్కగా ఆడారు. ఈ విషయంలో మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఫస్ట్ నబీల్ వచ్చాడు. నబీల్ వచ్చి ఏం చేశాడంటే, అతను అవి చుట్టాలి కదా, అలా కాకుండా అతను ఏం చేశాడంటే అన్నీ తీసుకొచ్చి కుప్పగా జుట్టేసి వదిలేసాడు, పొయ్యికి బెల్ల కొట్టేశాడు. ఆ తర్వాత రోహిణి వచ్చింది, కొద్దిగా చుట్టింది. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా కుప్పగా పెట్టేసి బెల్ల కొట్టేసింది. ఆ తర్వాత థర్డ్ పర్సన్ వచ్చేసి మన ప్రేరణ వచ్చింది. ప్రేరణ వచ్చి అమ్మాయి ఏం చేసింది, నీట్గా చుట్టుకుంటూ లాస్ట్లో అయిపోయిన తర్వాత వేలు కొట్టింది. ఆ తర్వాత నిఖిల్ వచ్చాడు. నిఖిల్ వచ్చి మామూలుగా అతను కేటాయించింది ఏంటి, రెడ్, కానీ అతను ఎల్లోకి చుట్టాడు. ఐ థింక్ అనుకుంటున్నా నేను, మొత్తానికి ఏదో జరిగింది. అతనికి ఇచ్చింది కాకుండా వేరే దానికి చుట్టేసి పోయి బెల్లగొట్టేశాడు. అప్పుడు దాంట్లో రూల్ ఏంటంటే ఎవరు ముందు చుడతారో బెల్లగొడతారో వాళ్ళు అప్పటి నుంచి ఇక్కడ సంచాలక అనమాట. సో అప్పుడు ఎవరు ముందు, నబీల్ అనమాట. సో నబీల్ కొట్టేసిన తర్వాత మళ్ళీ చుట్టాడు. అప్పుడు అతను ఏంటంటే సైలెంట్గా అసలు అడగను కూడా కావాలి, మీరు చూడండి. ఆ తర్వాత ఈ అమ్మాయి వచ్చింది, ఎవరు, విష్ణుప్రియ వచ్చి కూడా మ్యాగ్జిన్ చుట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రేరణ తర్వాత ఆ అమ్మాయిదే బాగుంది చూడటానికి. తర్వాత ఇతను కూడా తర్వాత గౌతమ్ది. సో గౌతమ్ది కూడా వచ్చింది, మర్చిపోయింది, సారీ. చివరిగా ఏంటంటే చాలా ఇబ్బందులు పడి అవినాష్ వచ్చాడు లాస్ట్. కాకపోతే మధ్యలో దీన్ని ఇప్పి నడుము కట్టుకున్నారు కదా, ఇప్పి అది ఏమంటారు దాన్ని తప్పించుకొని మళ్ళా కట్టుకొని మళ్ళీ ఒకసారి వచ్చి ఆ విధంగా చేశాడు. సో అది ఫౌలే నా దృష్టిలో ఫౌలే అది. కానీ దానికంటే ముందు నిఖిల్ ఇక్కడ ఒకదానికి కట్టాల్సి ఉంటే మరొకదానికి కట్టేసి పోయి బెల్లగొట్టాడు. బెల్లగొట్టిన తర్వాత మళ్ళా వచ్చి దాన్ని తీసేసి మళ్ళీ ఇంకో దానికి తీసి అసలు దానికి చుట్టి అప్పుడు బెల్లగొట్టాడు. ఏది కరెక్టు మీరు చెప్పండి, మీరు ఆలోచించి చెప్పండి. మీ డెసిషన్ అక్కడ కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడ నో బయాస్, ఇక్కడ నిఖిల్ అని కాదు, అవినాష్ అని కాదు, గౌతమ్ అని కాదు, మీ నిర్ణయం చెప్పండి. ఇక్కడ జరిగింది అదే యాజ్ టిజ్గా నేను చెప్తున్నా. సో తర్వాత బిగ్ బాస్ ఏం చేశాడంటే నేను ఏమంటారు, నేను సంచాలకుడు, ఎందుకంటే అతను ముందు చుట్టాడు కాబట్టి. అప్పుడు అతను యాక్సెప్ట్ చేశాడు, ఎవరు, నిఖిల్ చేసిన పనికి. తర్వాత అంతా అయిపోయిన తర్వాత అనౌన్స్ చేశాడు, ఎవరు, మన నబీల్. బిగ్ బాస్ నేను ఫస్ట్ నబీలు అంటే నేను, సెకండ్ వచ్చేసి ప్రేరణ, అదే థర్డ్, ఆ విధంగా చెప్పేసింది. బిగ్ బాస్ మళ్ళీ ఒకసారి అడిగాడు, నబీల్ అది చుట్టడం అంటే ఏం చెప్పు అని. అంటే ఇతను
చేసింది బ్లెండర్ అన్నమాట. సో చుట్టాలు చుట్టితే తీసుకుపోయి ఒక్కరోజు చుట్టి అది పెట్టేశాడు కుప్పగా. అందులో మధ్యలో వచ్చి అమ్మాయి ఆర్గ్యుమెంట్ చేసేవాడు చెయ్యి తగిలి ప్రేరణది కింద పడిపోయింది. చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది. నువ్వు చేసిన తప్ప అంటుంది. మొదటి నుంచి కూడా ఆ అమ్మాయి తప్పేనే అంటుంది. మిగతా వాళ్ళందరూ ఏమంటారు, ఆ అమ్మాయికి ఆల్రెడీ వచ్చింది కాబట్టి అంటే ఓటింగ్ అప్పీలు, అందుకని అతనికి ఇచ్చేద్దాంలే అన్నట్టుగా మాట్లాడారు. ఇది కరెక్ట్ కాదు కదా. వచ్చినా కానీ ఆ అమ్మాయి ప్రేరణ న్యాయంగా ఆడింది. న్యాయంగానే ఆ అమ్మాయికి ఫస్ట్ ఇవ్వాలి. సో బిగ్ బాస్ నబీల్ని అడిగితే బిగ్ బాస్ అడిగిన తర్వాత అప్పుడు చల్లబడ్డాడు. ఈలోగా రచ్చ రంబోలో చేసాడు ఆ అమ్మాయితో ఆర్గ్యుమెంట్. మామూలు ఆర్గ్యుమెంట్కి ఒక స్థాయికి వెళ్ళిపోయాడు అనుకో. తర్వాత బిగ్ బాస్ నాది రాంగేనని చెప్పాడు. సరే మీరు మాట్లాడుకొని ఎవరు కరెక్ట్గా చుట్టున్నారో మీరు హౌస్ మేట్స్ మాట్లాడుకుని చెప్పండి అంటే అప్పుడు అందరూ కలిసి ప్రేరణ చెప్పారు. సో ప్రేరణ అని చెప్పగానే బిగ్ బాస్ మళ్ళీ ప్రేరణకి ఎవరు లాస్ట్ ఉన్నారో చెప్పమన్నాడు. ఇక్కడే అసలు తగువ మొదలైంది. ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేసిందంటే అన్నీ తీసుకుంది. పైపిచ్చు అందరూ చాలా కన్ఫ్యూజన్లో ఉంది. ఎవరికి చెప్పాలనేది ఒక సందిగ్ధంలో పడిపోయింది అమ్మాయి. ఎందుకంటే ఇద్దరు తప్పు చేస్తున్నారు అక్కడ. సో హౌస్ కాల్ తీసుకుందామంటే హౌస్ని ఎట్లా అడుగుతామని చెప్పి అందరూ క్వశ్చన్ చేశారు. మరి ముఖ్యంగా రోహిణి అయితే అడిగింది అసలు ఎట్లా చేస్తామని. అక్కడ కూడా నబీల్ చుట్టినప్పుడు కూడా ఆ విధంగా లేదు ఇట్లా చుట్టాలని లేదని వాదించిన వాళ్ళలో రోహిణి కూడా ఉంది. సో రోహిణి ఎందుకంటే నబీల్ తర్వాత రోహిణి చుట్టింది ఆ విధంగా. అతనిలాగానే చుట్టింది మ్యాక్సిమం. కాకపోతే అతని పడలేదు, ఇతని దారి పడిపోయింది. ఎందుకే ఊరికి అలా చుట్టూ పెట్టేశాడు కాబట్టి. సో ఇక్కడ అందుకని ఆ అమ్మాయి సైలెంట్ అయిపోయి ఆలోచిస్తూ ఉంది. ఆలోచిస్తుంటే పాయింట్లు చెప్తున్నాడు. ఎవరు మన అవినాష్ చెప్పాడు. సో నేను తప్పు చేశా, ఓకే, కానీ నేను చేసుకొచ్చి చుట్టి బెల్లగొట్టా. కానీ నాకంటే ముందు వచ్చి ఒకదానికి చుట్టాల్సి ఉంటే మరొకదానికి చుట్టి అక్కడ బెల్లగొట్టేశాడు. మళ్ళీ రెండోసారి చుట్టాడు. అంటే అసలు అవుట్ ఆఫ్ గేమ్ అతను కదా అని వాదిస్తూ ఉంటే అవునని చెప్పి చాలాసేపటికి బిగ్ బాస్ లాస్ట్ నిఖిల్ అని చెప్పి అనౌన్స్ చేసేసింది అమ్మాయి. చేసేసిన తర్వాత నిఖిల్ హౌ గివ్ మీ ఎక్స్ప్లెనేషన్, గివ్ ద రీజన్స్ అని అతను అడిగితే అతను చెప్పాడు నాకు అప్పుడున్నటువంటి నబీల్ నాకు యాక్సెప్ట్ చేశాడు అంటాడు. అసలు అతను చేసిందే తప్పు అన్నప్పుడు ఇక నబీల్ యాక్సెప్టెన్స్ ఎక్కడ మనకు వస్తుంది? ఇప్పుడు తప్పు చేశాడు, అతనే తప్పు చేశాడు, అతను ఇచ్చిన అదేంటంటే ఏమంటారు ఆ ఛాన్స్ పోయినట్టే కదా. పైపిచ్చు ఇతను ఒకదానికి చుట్టబోయి ఇంకో దానికి చుట్టడం బ్లెండర్ కదా. సో కాబట్టి ఎలా నువ్వు అని చెప్పి అతను కన్విన్స్ చేశాడు ఇట్లా అని. దానికి వెంటనే మళ్ళీ బిగ్ బాస్ సారీ బిగ్ బాస్ నిఖిల్ కాదు అవినాష్ అని పెట్టుకున్నావు. ఇక్కడ దొరికిపోయింది అసలు. నువ్వు విషయం చెప్పు అంటే నేను మళ్ళీ చెప్తా, ఇంట్లో లోపల పోయించా చెప్తారు బిగ్ బాస్ ఫైనల్ అయితే ఇదే అని చెప్పేసి వెళ్ళిపోయి ఆడ కూర్చుంది. ఇంకా ఇతను మాట మీద మాట అడగతానే ఉన్నాడు ప్రాసెస్. అంటే అమ్మాయి ఏమంటుంది తెలుసా, నువ్వు ఇది విప్పావు కదా నడువుకి తీసింది అది తప్పు, నిఖిల్ ఒకదానికి చుట్టుపోయి ఇంకొక చుట్టారు కదా అది తప్పు కదా అంటుంది అమ్మాయి. మీరు ఆలోచించండి. ఇప్పుడు మనకు ఒక టాస్క్ ఇస్తారండి. నేను ఇప్పుడు నా బెంచ్ నేను 10th క్లాస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నా నంబర్ దగ్గరే రాయాలి కానీ నేను అవతల ఇంకొక నెంబర్కి రాయేసి సార్ పొరపాటు అయిపోయింది నా నెంబర్కి రాస్తానంటే ఒప్పుకుంటారా? రెండు ఏం చేస్తారు, దాన్ని ఇన్వాలిడ్ చేసేస్తారు. అసలు రిజల్ట్ కూడా రాదు అది చేస్తే. అది మామూలు మిస్టేక్ కాదు. ఇక్కడ కూడా అంతే. ఒకదాని చుట్టూ బెల్లగొట్టేసి అయిపోయింది నీకు కథం. రెండోసారి మళ్ళీ చుట్టి మళ్ళీ వెళ్ళగొట్టడం. ఇంతకుముందు కూడా అలా విధంగా జరిగితే కొన్ని గేమ్స్లో ఒప్పుకోలేదు, అదే నిఖిల్ ఒప్పుకోలే. మరి ఇప్పుడు నిఖిల్ కొన్ని మాట్లాడుతుంటాడు, మనం ఎలా గెలిచామనేది కాదు ఏ విధంగా గెలిచామనేది ముఖ్యమని అంటూ ఉంటాడు. సో ఆ మాటే నిఖిల్ అడిగితే అవును రామ్మ నేను చేసింది కూడా తప్పే, నువ్వు చేసింది కూడా తప్పే అని అతను అంటున్నాడు. అతనేం తప్పు ఒప్పుకోకుండా లేడు. నిఖిల్ ఒప్పుకున్నాడు నేను చేసిన తప్పు, ఇద్దరం చేసిన తప్పని. కానీ ఎప్పుడైతే అనౌన్స్ చేసింది అమ్మాయి అతని పేరు, అతను వచ్చి కన్విన్స్ చేసేసరికి ఇక్కడ అసలు రంగు బయటపడిపోయింది. అలా పాత ఉంది కదా గ్రూప్ అది వచ్చేసింది. చివరికి విష్ణుప్రియ కూడా ఒప్పుకోలే ఆ విధంగా ఇవ్వడానికి. అవినాష్ని తీసేయడానికి విష్ణుప్రియ కూడా ఒప్పుకోలే. అదెట్టా ఫస్ట్లోనే అనింది అమ్మాయి. అది
అవుట్ ఆఫ్ రేస్ అతనికి ఎట్లా నువ్వు మళ్ళీ ఆడిస్తావు అని అమ్మాయి కూడా అనింది. అక్కడ ఒక కాల్ తీసుకుంది ఆ అమ్మాయి. సో ఈ విధంగా బ్లెండర్ మిస్టేక్ చేసి ఈరోజు అడ్డంగా దొరికిపోయింది. నబీల్ అయితే ఆ డాంబికం మాటలు, నేను ఇప్పుడు చేసేసిన, నేను పెట్టేసిన, నేనే ఫస్ట్, నేనే ఇంకోటి ఆ అమ్మాయి వాదిస్తూ ఉంటే నేనే సంచాలక్కు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చుట్టేసిన కాబట్టి నేను చెప్పింది వినాలి మీరు. ఆ అమ్మాయి అడుగుతా ఉంటే నువ్వెవరు చెప్పడానికంటే నేను చుట్టేసాను కదా, నేనే ఫస్ట్, అందుకని నేనే సంచాలక్. ఇప్పుడేమంటున్నాడు, అప్పుడు నేను ఉన్నప్పుడు చెప్పా, ఇప్పుడు నేను సంచాలక్ కాదు కదా అని అడ్డం తిరిగాడు. సో మొత్తానికైతే ఇది రచ్చరంబోలు అవుతుంది. సోషల్ మీడియాలో అయితే అగ్గి మీద గుగ్గిలు అయిపోతున్నారు అందరూ. ఎందుకంటే ఈ ఎంత చేయబాకని సోమల్లారా నాయన గ్రూప్ అంటుంటే 14th వీక్లో ఇంకా బయాస్డ్గా నిర్ణయాలు తీసుకుంటే ఎవరు నస్తారు చెప్పండి. సో ఇది ఇక ఓటింగ్ పరిస్థితికి వస్తే సోషల్ మీడియాలో మాత్రం మామూలుగా లేదండి. రచ్చ రంబోలా జరుగుతుంది. పిఆర్ టీంలు చేసే హడావుడి మామూలుగా లేదు. అసలు నిఖిల్ పిఆర్ అయితే ఒక రేంజ్, గౌతమ్ పిఆర్ అయితే మరొక రేంజ్, వీళ్ళిద్దరిదే మరీ ఎక్కువగా ఉండేది. సో ఈ పిఆర్ల గొడవ వల్ల ఈ రివర్స్కి కూడా చెప్పేదానికి టఫ్ అయిపోతుంది. ఎవరికి ఏ విధంగా ఉందని చెప్పేదానికి కూడా టఫ్ అవుతుంది. అందుకని అనఫిషియల్ పోల్ తీసుకోవడంలే మ్యాక్సిమం అందరూ కూడా. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అందుకని ఇన్స్టాగ్రామ్లో కూడా తీసుకోవడంలే. సో యూట్యూబ్లోనే తీసుకుంటారు. ఎందుకంటే యూట్యూబ్లో బర్డ్స్ ఉపయోగించడానికి అవకాశమే లేదు అందువల్ల. సో ఓటింగ్ పరంగా తీసుకుంటే మాత్రం ఫస్ట్ ప్లేస్లో నిఖిలే ఉన్నాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే గౌతమ్ కూడా దగ్గరకు వచ్చేసాడు. వాళ్ళిద్దరికి జస్ట్ 1% మాత్రం తేడా పడుతున్నారు. 2% ఉంటే ఇప్పుడు 1% వచ్చింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం, నగ్న సత్యం అంతే. సో నేనేం బయాస్డ్ చెప్పడం లేదండి, నేనేం పిఆర్ని కూడా కాదు. ఎందుకంటే మీకు కొత్త వాళ్ళని, మాకు అసలు ఆ విషయం కూడా తెలియదు. సో అక్కడ ఉన్న దాన్ని బట్టే నేను చెప్తున్నా. కొంతమంది వీడియో మొత్తం చూడకుండా కామెంట్లు పెడుతున్నారు వల్గర్గా. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు, నాకేం ఫరక పడదు. నువ్వు అక్కడ పెట్టినంత మాత్రాన నేనేమి మగాడిని కాకుండా పోను అలాంటివి పెడుతున్నారు. ఒక పేరు చెప్పను కానీ ఒక అమ్మాయి బూతులు పెట్టిందండి, బూతులు పెట్టింది. ఆ అమ్మాయి నిజంగా మనిషి పుట్టక మనిషి జన్మ ఎత్తిందా? ఆమెకి అమ్మ అబ్బకైనా పుట్టింది? నాది సింబల్ చూడండి, అమ్మ అని ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ అంతగా ప్రేమిస్తా. 100% నేనేమో సత్కరించండి పక్కింటుండు కదా, అవసరం అబద్ధాలు కూడా చెప్తాం. కానీ ఇంత దారుణంగా అయితే మాట్లాడం. ఒక అమ్మాయి అయ్యుండి అంత బూతులు మాట్లాడి పెట్టిందంటే ఇంకోడు వాడైతే మరి దారుణంగా. వాళ్ళు ఎవరంటే ఇద్దరిది కూడా నేను చెక్ చేశాను. వాళ్ళిద్దరిది కూడా మ్యాంగ్లూరుకి సంబంధించిన వాళ్ళు, మంగళూరుకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టున్నా, అవసరమైతే వాటిని యూట్యూబ్కి పంపిస్తా వాళ్ళిద్దరివి. వాళ్ళు మరీ దారుణంగా ప్రతిరోజు వాళ్ళే నా మీద దాడి చేస్తున్నది. సరే ఓకే, దాని పక్కన పెడదాం. ఇక్కడ థర్డ్ ప్లేస్కి వస్తే ప్రేరణ కూడా కన్సిస్టెంట్గా పడుతుంది. సో 11 to 12% అయితే పడుతుంది ఆ అమ్మాయికి. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఎలిమినేట్ అయ్యే పరిస్థితే లేదు. ఇక 4th ప్లేస్కి వస్తే విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ కూడా 10%, అంటే వద్దనక్కంటే ఇప్పుడు ఒక్క మెరుగ్గా ఉంది. ఎందుకంటే ఈరోజు గేమ్ కూడా ఒక గేమ్ గెలిచింది అమ్మాయి. పైపిచ్చు ఇంత హుషారు, ఇప్పుడు ఆటలు చూపిస్తున్న హుషారు గత 3 వారాల ముందుగానే చూపించుంటే ఒక రేంజ్కి వెళ్ళిపోయింది విష్ణుప్రియ. చాలామంది నేను విష్ణుప్రియ కామెంట్ చేస్తున్నాను, కాదండి, విష్ణుప్రియకు ఉన్న ఫ్యాన్ బేస్కి ఆ అమ్మాయి ఇప్పుడు ఆడుతుంది చూడు, ఈ పర్ఫార్మెన్స్ కనుక గత 3 వారాల క్రితం చూపించుంటే ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది. అటువంటి ఫ్యాన్ ఫీలింగ్ ఉంది. తర్వాత చూస్తే నెక్స్ట్ నబిల్ ఉన్నాడు, తర్వాత రోహిణి ఉంది. సో ఇది ఆర్డర్, ఇది నేనేం క్రియేట్ చేసింది కాదు, నేనేం కావాలని చెప్పింది కాదు. ఒక ఆయన అంటున్నాడు, ఒక మహానుభావుడు, నేను ఎవరినో ఫాలో అయ్యి చెప్తున్నాను. నేను చెప్పినటువన్నీ ఇప్పుడు డిసీజ్ అంటాం, దానికేమో స్పెల్లింగ్ మారుతుందా? అలాగే నేను కూడా స్పెల్లింగ్ మార్చి దిస్ని THIS అనే పెట్టాలి, కానీ దానికి వేరేది పెడితే తప్పు అవుతుంది కదా. అలాగే నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం నేను క్యాలిక్యులేషన్ తీసుకున్న ప్రకారం నేను రివ్యూ చేస్తున్నా. దీంట్లో నేను ఎవరినో ఫాలో అవడం ఏంటి? ఏ రివ్యూర్ కూడా ఎవరిని ఫాలో కారు, వాళ్ళు సొంతంగానే చెప్తారు. అందులో 100% నేను చెప్తున్నా.
సో కాబట్టి ముందు కామెంట్ పెట్టేవాళ్ళు అంటే వల్గర్గా పెట్టేవాళ్ళు మిమ్మల్ని ఎవరైతే పెట్టడం లేదు వాళ్ళు అనడం లేదండి. ఎవరైతే వల్గర్గా పెడుతున్నారో వాళ్ళ గురించి చెప్తున్నా. సో వీడియో మొత్తం చూసి ఆ తర్వాత కామెంట్ చేయండి. సో ఇది ఇప్పుడు దాకా ఉన్నట్టు అప్డేటు. నెక్స్ట్ ఇంకో గేమ్ ఉంది. ఆ గేమ్లో విష్ణుప్రియ గెలుస్తుంది. సో ఇంకా రాలేదు ఇది. ఇప్పటికి కూడా వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం జరుగుతాం చూద్దాం. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.